ఇక రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే వైద్య సాయం అందించే సీఎం రథ్ సదస్సును విజయవాడలో మంత్రి పాల్గొన్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే వైద్యం అందేలా ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రమాద స్థలం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే వైద్యం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. పీఎం రాహత్ కింద నగదు రహిత వైద్య సదుపాయం ఉంటుందని, పోలీసులు కేసు అనే వంకతో ఆసుపత్రులు యాక్సిడెంట్ కేసులను రిజిస్టర్ చేసే అవకాశం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యాక్సిడెంట్ అయినప్పుడు స్పందించిన వారికి ఒక రివార్డు ఇస్తామని తెలిపారు. ప్రమాదం చేసిన వారు పారిపోవాల్సిన పని లేదని, అక్కడే ఉండి బాధితులకు సహకరించి వారిని కాపాడాలని సత్యకుమార్ యాదవ్ కోరారు. కలెక్టర్ లక్ష్మీషా గారికి, డిఎంఈ డాక్టర్ రఘునందన్ గారికి, హెల్త్, పోలీస్, ట్రాన్స్పోర్ట్, ఆశా, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నమస్కారం. ప్రెజెంటేషన్ చూస్తూ ఉంటే గత సంవత్సరం మన దేశంలో 4,61,000 యాక్సిడెంట్లు జరిగాయని ఉంది. దాంట్లో 1,38,000 ఫ్యాటలిటీస్ చనిపోయారు. 1,95,000 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్. అంటే దాదాపు 30 యాక్సిడెంట్లు జరిగిన కేసుల్లో 36% ప్రాణాలు కోల్పోతున్నారు. సీరియస్లీ ఇంజ్యూర్ అయ్యి అంగవైకల్యంతోనే ఇతర వాటితో బాధపడుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూస్తే 18,000 చిల్లర యాక్సిడెంట్లు జరిగితే దాంట్లో 8,300 చిల్లర చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ 45% డెత్స్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో టేకన్ ప్లేస్. 45%. అదేవిధంగా వాళ్ళు సీరియస్లీ ఇంజ్యూర్డ్. ఒక వ్యక్తి ప్రాణం పోతే దాని బాధ ఏంటో ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. విన్నర్ అయితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా మనం దృష్టి పెట్టాల్సింది యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇప్పుడు చేసాం. యాక్సిడెంట్లు కావాల్సిన ఎన్నో కారణాలు చెప్పారు. ఆపోజిట్ డైరెక్షన్లో పోవచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేకుంటే ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు. రకరకాల కారణాల వల్ల ఇవాళ కొత్త హైవేలు రావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెరుగుదల కారణంగా స్పీడింగ్ పెరగడం, రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకవైపు చూస్తుంటే చాలా చోట్ల డివైడర్ పై నుంచి వచ్చే ఆటో సడన్గా రోడ్డు మీదకి వచ్చేసి, లేదా పశువులు వస్తుంటాయి, లేదా అటువైపు రోడ్లో వెళ్తుంటే ఇటువైపు నుంచి ట్రక్ వెళ్ళి అటువైపు కొడుతుంది. మనం కీసరా టోల్గేట్ దగ్గర చూసాం. అతని బాధకి అతను అడ్వకేట్ వెళ్తుంటే ఆ ట్రక్ వచ్చి దీనికి వచ్చి దాని మీద పడిపోయింది. అక్కడక్కడే చనిపోయారు. అనేక రకాల హ్యూమన్ ఎర్రర్స్తో మరణాలు సంభవిస్తే దాన్ని మనం ఏం కాపాడలేం. గోల్డెన్ అవర్లో తీసుకెళ్తాను. సక్సెస్ఫుల్ ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు దాంట్లో 56%, ఈ క్యాలెండర్ ఇయర్లో ఈ ఫస్ట్ 3 monthsకి 96% పోయిందంటే చాలా సంతోషకరమైన విషయం అని అందరికీ నిర్మించడం జరిగింది. అవి దే ఆర్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్. ఇంకో 10 ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాం. వచ్చే నెల 14వ తేదీ యూనియన్ మినిస్టర్ గారు కూడా రావడం, ముఖ్యమంత్రి గారి సమక్షంలో పూర్తయిన వాటిని ప్రారంభించుకోవడం, అదేవిధంగా మొదలు పెట్టాల్సిన వాటిని భూమి పూజ చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ రాష్ట్రంలో యాక్సిడెంట్ల కారణంగా ప్రాణాలు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఇవాళ ఇటువంటి మంచి కార్యంలో పాల్గొనడానికి అవకాశం